మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము పెరుగు న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి, వాటితో మనకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, డయాబెటిక్ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి, వారు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా పెరుగు అనేది చాలా ముఖ్యమైన ఫుడ్ గ్రూప్. సో ఈ పెరుగులో మనకి కాల్షియం, ప్రోటీన్, బి కాంప్లెక్స్ వైటమిన్లో రిబోఫ్లేవిన్, తర్వాత ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటివన్నీ లభిస్తాయి అన్నమాట. ఈ పెరుగుని హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అంటారు. వీటిలో మన శరీరానికి కావలసిన యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది లభిస్తుంది అనమాట. సో ఈ పెరుగుని మనము ఎటువంటి పాలతో తయారు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము ఫుల్ క్రీమ్ మిల్క్ తో చేస్తున్నామంటే ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, క్యాలరీ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో అందుచేతనే డయాబెటిక్స్ ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అంటే వెన్న లేని పాలు కానీ, తక్కువ వెన్న శాతం ఉన్న పాలు అంటే డబుల్ టోన్డ్ మిల్క్ కానీ ఇలాంటి వాటితో చేసుకోవచ్చు అనమాట. సో ఇలా తయారు చేసిన పెరుగుని మనము హెల్దీగా చెయ్యాలి అంటే దీంట్లో మనము కూరగాయలు చాప్ చేసి, అంటే కొంచెం ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేస్తే కనుక దాని న్యూట్రిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో పోషక విలువలు అనేది పెరుగుతుంది అనమాట. అలాగే ఈ పెరుగుని మనం కొంచెం పుదీనా పేస్ట్ కానీ, కొత్తిమీర పేస్ట్ కానీ, అల్లం రసం వేసి దీన్ని మజ్జిగ కానీ లేకపోతే లస్సీ రూపంలో కానీ, అంటే సన్నగా ఉండే వాళ్ళకి లస్సీ రూపంలో పుదీనా లస్సీ, కొత్తిమీర లస్సీ, అల్లం లస్సీ లేదా జీరా లస్సీ ఇలా చేసి ఇవ్వచ్చు. అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని మజ్జిగ రూపంలో, అంటే కాస్త నిమ్మకాయ పిండి ఇవ్వడం కానీ, కరివేపాకు పొడి కానీ, లేకపోతే మెంతికూర పేస్ట్ కానీ, పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఇలా వేసి దాన్ని మజ్జిగ రూపంలో ఇవ్వచ్చు అనమాట. ఇలా చేయడం వలన వాళ్ళకి ఒక మంచి హైడ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఆయుర్వేదం ప్రకారము మజ్జిగ అనేది అమృతం అని అంటారు. సో వీటిలో మనకు ఎంతో మంచి హైడ్రేషన్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కాబట్టి దీన్ని మజ్జిగని మనము రోజుకు 2 సార్లు ఉప్పు లేకుండా తీసుకుంటే చాలా శ్రేష్టం. అలాగే మనము ఈ పెరుగుని చట్నీ లాగా కూడా చేయొచ్చు అనమాట. రకరకాల కూరగాయల్ని ఉడికించి అందులో వేసి దాన్ని తిరగమాత వేసుకోవచ్చు, లేకపోతే కడీ సబ్జీ కానీ అలా చేయొచ్చు. మజ్జిగ పులుసు కానీ, మునక్కాయలు, ఇంకెటువంటి కూరగాయలు, రకాల ఆకుకూరలు కానీ వేసి చేసుకోవచ్చు అనమాట. లేకపోతే సింపుల్ గా ఆకుకూరని సన్నగా తరిగేసి అందులో వేసి దాన్ని కూడా తిరగమాత వేయచ్చు, అంటే లేతగా ఉన్న పాలకూరని. సో ఇది స్పిన్నచ్ రైత చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో వీటిలో మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఇలాంటి రెసిపీస్ తో లభిస్తాయి అన్నమాట. సో డయాబెటిక్స్ ఖచ్చితంగా పెరుగు తీసుకోవచ్చు ఆర్ మజ్జిగ రూపంలో. ఇంతకుముందు చెప్పినట్టుగా వీటి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క కప్పు, అంటే ఒక 100 ml కర్డ్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. లేదా వీటిని మజ్జిగ రూపంలో కానీ, రైతా రూపంలో కానీ కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే మనము ఈ పెరుగుని ఎన్నో రకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. సో దీన్ని హీట్ చేసినప్పుడు, వేడి చేసినప్పుడు మనకి ఇందులో ఉండే బ్యాక్టీరియా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పెరుగుతో కానీ మజ్జిగతో రెసిపీస్ చేసినప్పుడు దీన్ని ఉడికించకుండా చూసుకోవాలన్నమాట. మనం వేడి చేయడం కానీ ఉడికించినప్పుడు మన యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. అలాగే పెరుగు చాలా పుల్లగా చేయకూడదు. ఇలా పులుపు ఎక్కినప్పుడు కొంతమందిలో అలర్జీస్, అంటే సైనస్ రావచ్చు, తుమ్ములు కానీ, కఫం చెయ్యొచ్చు అనమాట. సో అందుచేతనే పెరుగు ఎప్పుడే కానీ ఫ్రెష్ గా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది. సో రాత్రి తోడు పెడితే పొద్దున్న తీసుకోవడం, పొద్దున్న తోడు పెడితే సాయంత్రం తీసుకోవడం. ఇలా ఫ్రెష్ పెరుగు రెఫ్రిజిరేట్ చేయకుండా చిన్న కుండ కానీ, ముంత కానీ వాటిల్లో మనం తోడు పెట్టుకుని ఎప్పటికప్పుడు వాడుకుంటే కనుక మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో పెరుగు అనేది డయాబెటిక్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలర్జీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. కఫం చేయడం కానీ, సైనస్ ఉన్న వాళ్ళు తీసుకోకపోతే మంచిది. బట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డయాబెటిక్స్ కి ఉండవు. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి వాళ్ళలో బ్లోటింగ్, డిస్టెన్షన్, లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. నమస్తే.